అభిక్షతో కాక ఇంకెవరికో మా రిపోర్ట్ చూపించాలని ఎంత మాత్రపు స్థితి కాదు. ప్రేమించి ప్రాణం పెట్టిన దేవుడు వేరు. మీ కొరకై జనాంగాన్ని సిద్ధపరచాలని, మీ కొరకై అన్ని కోణాల్లో మా బ్రతుకులు సిద్ధపరచుకోవడానికి చెయ్యగలిగిన చిన్న ప్రయోగం నీరు గడ్డట్టు విధిపరచండి, మహిమతో నింపండి. మా బోధకునిగా మా కాపరిగా వేరే మాతో ఉండి మమ్మలను ఆయుధపరచండి. యేసు క్రీస్తు వారి అత్యున్నత నామంలో ప్రార్థన అడిగి పొందుకొని ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. Praise the Lord. Praise the Lord. క్లుప్తంగానే సమయోచితంగానే వాక్యాన్ని విందాం. మనం గడిచిన మాసం అంటే మేలో జరగలేదు, ఏప్రిల్లో మాత్రం దేవుడు జరిగించాడు. ఒక క్రైస్తవుడు ప్రశ్నార్థకం ఉంటే ఉంటారు. ప్రశ్నార్థకం ఆశ్చర్య స్తోత్రం. క్రైస్తవుడు పరిశుద్ధాత్మను పొందాడు అని మనం ఎలా నిర్ధారించగలం? యేసు ప్రభు వారు బాప్తిజము పొందినప్పుడు దేవుని ఆత్మ పావురం వల్లే శరీరాకారముతో ఆయన మీద మారెను అని. వేదగదిలో సంఘం పరిశుద్ధాత్మ కొరకై ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు వారి మీదకి అగ్ని వల్ల విలాగినబడి బలమైన గాలి ధ్వని గదంతా నిండిపోయింది. వారు పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని ఆత్మతో నింపబడిన వారు అన్య భాషలతో మాట్లాడి వారి భాషలతో మాట్లాడుతున్నప్పుడు అది చూచి కొత్త పద్యంతో నింపబడ్డారా లేక రుంగి మాట్లాడుతున్నారా? అనుభవ రాహిత్యం వల్ల పలు విధాలుగా అనుకున్నారు. అది ప్రవచనం నెరవేరుకునే మీ వృద్ధులు కళ్ళు కందురు, మీ యవనస్తులు దర్శనములు చూతురు. ఏమి అంత్య దినములలో నేను మీ జ్ఞాపకం చేయాల్సింది ఏంటంటే, యేసు ప్రభువు దేవుని ఆత్మను పొందారు అన్నప్పుడు పావులకు వచ్చి ఆయన మీద రాలింది. పరిశుద్ధాత్మే పావురం వలె శరీరాకారంతో అది స్పష్టంగా ఉంది. ఈ మధ్య గుడారాల పండుగలో అబ్రాహాము మీదకు పావురం వచ్చేవాళ్ళు. నేను కూడా ఆనందించా చూసి. అది వెప్పుడు పావురమా అడిగి పావురమా అంత మోలాపేస్ట్ మాకు అక్కర్లేదు, కానీ చూడటానికే చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి.
ఒకవేళ నెక్స్ట్ టెండెన్సీ అదేనేమో, ప్రతి ఒక్కళ్ళు పావురాలు వేర్చుకొని సభలప్పుడు పెంపు పావురాలు విత్తే ఏ భాష గారు వాడారో ఏదో వాళ్ళ మీద వచ్చి పావులు వాలిద్దేమో తెలియదు. మరి ఈరోజు దేవుని ఆత్మ కొరకు కనిపెట్టే వారికి, దేవుని ఆత్మ కొరకు నిరీక్షించే వారికి, దేవుని ఆత్మతో నింపబడాలని ఆశించేటువంటి వారికి యేసు ప్రభు మీద పావురము పరిశుద్ధాత్మయే పావురం వలె వచ్చి వారింది అని చెప్పినప్పుడు, మరి ఇప్పుడు ఆత్మ కొరకు ఎదురు చూసి ఆత్మతో నింపబడేటువంటి ఆశ కలిగిన వారందరి మీదకి పావురాలు వచ్చి రాలా, కానీ మనం చూడలేము. అలనాడు వారు మేడగదిలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుని ఆత్మ అగ్ని వలె దిగింది. ఇది కూడా తెలుసు మనకి. ఇప్పుడు వేదిక మీద కానీ హెప్నేస్తే తగలబడిపోతాం మొత్తం. అంటే వాట్ ద బైబిల్ సేస్, వాట్ ద ఫ్లేవర్ ఆఫ్ ద ట్రూత్, being a believer you have to follow. అనుసరించాలి, బట్ నాట్ ఇమిటేట్. అనుసరించాలి కానీ అనుకరించకూడదు. ఆయన ఎవరో మద్రాసులో కోనే పెట్టాడంట, బేతెస్తా. యేసు ప్రభు టైంలో గొర్రెల దారం దగ్గర బేతెస్తుందని ఇక్కడ మనం పేరు పెట్టుకోవచ్చు. ఆ పరిస్థితులు వేరు, ఆ నడిపింపు వేరు. ఈ రోజు పరిస్థితులు వేరు, ఈ రోజు నడిపింపు వేరు. శుభ్రం బేతెస్తా అని పేరు పెట్టుకోవడం తప్పు లేదు, కానీ అప్పుడున్న వాటిని ఇమిటేట్ చేయడం కరెక్ట్ కాదు. యేసు ప్రభు మీదకి పావురంలాగా దేవునామం వచ్చారు, పరిశుద్ధాత్మతో నింపబడ్డారు అని పావురాలని మన పైకి మీద మనం తెచ్చుకోవడం కూడా కరెక్ట్ కాదు. అంటే పావురం వస్తేనే పరిశుద్ధాత్మను పొందిన నిర్ధారణ, అగ్నిగా దిగితేనే పరిశుద్ధాత్మను పొందినట్టు నిర్ధారణ. అఫ్ కోర్స్ సచ్ కైండ్ ఆఫ్ సర్కమ్స్టెన్సెస్ ఆర్ దేర్. ఇప్పుడు అగ్ని రావడం లేదు, ఇప్పుడు పావురాలు రావడం. అదే అన్ని భాషలు మాట్లాడారు, దేవుని ఆత్మను కలిగి ఉన్నాము అనడానికి నిర్ధారణ. ఈ రోజు కూడా అన్ని భాషలు మాట్లాడుతున్నారు, కానీ అందరూ మాట్లాడలేదు. మరి ఇప్పుడు అన్ని భాషలు లేవు కాబట్టి, అగ్ని వల్లి దిగటం లేదు కాబట్టి, నేను చెప్పే మాట సెన్సిటివ్ అర్థం చేసుకోవాలి. అన్ని భాషలు లేవు కాబట్టి అంటే వరం లేదని నేను అంటున్నా. అందరికీ అన్ని భాషలు వరం లేదు కాబట్టి అన్ని భాషలు మాట్లాడని ప్రతి ఒక్కరూ ఆత్మతో నింపబడలేదని. వారి మీదకి అగ్ని వలె దిగారు పరిశుద్ధాత్మలు కాబట్టి ఈరోజు అగ్నిలాగా దిగే సందర్భం లేదు కాబట్టి పరిశుద్ధాత్మను పొందలేదని. ఆ రోజు పావురంలాగా పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి రాలేదు కాబట్టి ఇప్పుడు పావురంలాగా మన మీదకి రావడం లేదు కనుక అసలు పరిశుద్ధాత్మను పంపలేదని. వాక్యాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకో, మనకు అనుకూలమైనట్టు మాట్లాడుకోవడం సరైన విధానం. అగ్నిలాగా రాకపోవచ్చు, పావురంలాగా రాకపోవచ్చు, లేదు అందరికీ భాషల వరం ఉండకపోవచ్చు. అఫ్కోర్స్ ఇది కుటామరాము నానా విధములు అన్నాడు. ఆయన మధ్య గోప్సా చనిపోయారు, హెన్రీ గోప్సా, హ్యారీ గోప్స్. 9 కృపావరముల చేత అద్భుతంగా వాడబడుతున్న దైవజనులు అని వేయించుకున్నాను. ఆయన వేయించుకున్నాడు, ఈ డేసీలు పెట్టాయి మనోళ్ళు 100 బాగా ఉంటారు. 9 కృపావరములతో వాడబట్టమంటే అత్యద్భుతమే, దేవుడికి ఇచ్చిన ఆధిక్యం. 100 షో చేస్తే అది నాకే ఉంటుంది, దేవుడే కలిగిస్తే దాన్ని ఎవరు ఆపలేదు. స్తోత్రం. భాషలు మాట్లాడేటువంటి గిఫ్ట్ లేదు కాబట్టి మాట్లాడకపోతే ఆత్మను పొందలేదని. అన్ని వేళ దిగిన సందర్భం అనుభవం మనం చూడలేదు కాబట్టి
లేదని పావురంలాగా ప్రభు మీకు కలిసినట్టు రావడం లేదు కాబట్టి ఇతను పరిశుద్ధాత్మను పొందలేదని వి మైట్ నాట్ డిసైడ్, మనం నిర్ధారించిన. మరి పొందేడు అనడానికి రుజువు ఏంటి? ఒక్క మాట క్లియర్గా చెప్పా లాస్ట్ టైం మీకు. ఇది రీక్యాప్ అంటే పునశ్చరణ. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. చాలా బలమైన వచనం ఇది. క్రైస్తవ జీవితానికి ఆయు పట్టు అని చెప్పుకోవచ్చు. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పునని దేవుని కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు, ఇది అల్టిమేట్. నీకు భాష ఉన్నాయా, స్వస్థతలు ఉన్నాయా, అద్భుతం చేస్తావా, భాషలకు అర్థం చెబుతావా, ప్రవచన బుద్ధివాక్యం చెబుతావా, జ్ఞానవాక్యం చెబుతావా, నీకు ఇంకుందా, ఇంకోటి ఉందా, ఇంకోటి లేదా అనేది కాదు. కానీ ఒక వ్యక్తి బాప్తిజం పొందాక రక్షించబడతాడు అని చెప్తాం. రక్షించబడటం కూడా నీ క్రియల మూలంగా కాదు. నాట్ బై ద డీడ్స్ ఆఫ్ ఎ పర్సన్ హూ ఈస్ హ్యావింగ్ రైటియస్నెస్. తాను చేసిన నీతి క్రియలను బట్టి కాడు కానీ పునర్జన్మ సంబంధమైన స్నానం అండ్ బాప్తిజం. తర్వాత ఏమన్నాడు? పరిశుద్ధాత్మ మనకు స్వభావం కలదే కదా. అది పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను, మరి పరిశుద్ధాత్మ బాప్తిజమం వేరు, పరిశుద్ధాత్మ అభిషేకం వేరు. ఒక వ్యక్తి యొక్క జీవితం, ఒక వ్యక్తి యొక్క యాటిట్యూడ్, ఒక వ్యక్తి యొక్క నైతిక జీవితం. ఒకప్పుడు ఇలా ఉండేవాడు, ఒకప్పుడు ఆమె ఎలా ఉండేది, పెనుమార్పు కలిగింది. అసలు ఎట్లా కలిగింది ఈ మార్పు అంటే, ఇక్కడ చెక్కగలిగే శిల్పకారుడు అంటే పరిశుద్ధాత్ముడే. స్తోత్రం చెప్తాం, క్షేమం చెప్తాం. Whenever we have to commit to the Holy Spirit, we would have to dedicate ourselves to the Holy Spirit. మన బ్రతుకు పరిపూర్ణమైన మార్పు వచ్చింది అంటే మళ్ళీ మన మార్పు. రాంబాబు అన్న మీకు ఇష్టమైతే రాంబాబు అన్న మారేడని, ఏదైనా చిన్న పెయిన్ వస్తే రాంబాబు అన్న వచ్చి నీ బ్రతుకు పాడుగా నీదే బ్రతుకని, ఇది కాదు మార్పు. మన బ్రతుకులో మార్పు అనేది మనుషులు కాదు నిర్ధారించేది. అసలు నిజంగా మార్పు నాలో ఉందా లేదా అనేది నాకు తెలుసు. షో చేస్తున్నానేమో అనేది నాకు తెలుసు. మనుషులతో అభినయిస్తున్నానేమో అనేది నాకు తెలుసు. ఒకవేళ నా గురించి ఎవరైనా అడిగితే నేను సూపర్ డూపర్ అని చెప్పుకుంటా. నేను ఎంత సూపర్ డూపరో డేవిడ్ వాళ్ళు సర్టిఫై చేయాల్సింది. నన్ను సర్టిఫై చేసేవాడు ఒకడు ఉన్నాడు. స్తోత్రం, స్తోత్రం. ఒక మనిషిలో పరిపూర్ణమైనటువంటి మార్పు ఎలా కలుగుతుంది అంటే పరిశుద్ధాత్మ వలన నవీన స్వభావాలు. దీన్నే కలిగే అంతరంగ స్వభావం అన్నాడు. ఇంటర్నల్ పర్సనాలిటీ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్. When we took baptism, the attitude has to be changed. అంతరంగం మారాలి, ఆలోచన విధానం మారాలి. మనసులో నుంచి ఆలోచనలు వస్తాయి, హృదయంలో నుంచి ఆలోచనలు వస్తాయి, స్వభావాన్ని అనుసరించి కూడా ఆలోచనలు వస్తాయి. ఇన్పుట్ మారాలి మనలో ఉంటే. మొన్న ఎక్కడో జరిగాను, ఐశ్వర్యరాయట
జ్యూస్ డిఎన్ఏ అంట. ఐశ్వర్యరాయ్ జ్యూస్ డిఎన్ఏ అంట. వాళ్ళు ఎట్టో చెప్తారు, అది వినడానికి భలే ఉంది. ఆమె కూడా మిస్ ఇండియా ఒకప్పుడు. ఎక్కడి నుంచి వచ్చింది అంత పుట్టుక అంత అంటే ఆమె ఇజ్రాయేలు స్త్రీ, ఆమె డిఎన్ఏ ఇజ్రాయేల్ అని చెప్పారు. ఇక్కడ నీ డిఎన్ఏ మా డిఎన్ఏ కూడా దేవుడు మార్చగలడు. స్తోత్రం. మనిషి మారుతాడు కానీ డిఎన్ఏ మారదు. డిఎన్ఏ మార్చడం ఎవరికి సాధ్యం అంటే వాక్యానికి మాత్రమే సాధ్యం. స్తోత్రం. నేను మాట్లాడుతూ ఫిజికల్గా కాదు, శరీర సంబంధంగా. మళ్ళీ పరీక్ష చేయించుకో, నేను పూర్తిగా మారాను కానీ నేను డిఎన్ఏ మారలేదు అనమాకంటే. కంపారిటివ్లీ చెప్తున్నా. సో యేసుక్రీస్తు రక్త ప్రోక్షణలో కడగబడిన వ్యక్తి పరిశుద్ధాత్మను పొందుకున్నాడు లేక పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాడు అనేది మనం ఎలా నిర్ధారణ చేయగలం అంటే, నిర్ధారణ రుసు అయితే అతని యాటిట్యూడ్ మాట. ఈ కొలతలో మనం నిలబడితే, ఈ ఫ్రేమ్లో నిలబెడితే 100కి 5 మార్కులు కూడా పడదు. మీ సంగతి కాదు, నా సంగతి చెప్పు. 100కి 5 మార్కులు కూడా పడదు. కావాలనో తెలుసో తెలియకో మన ఆప్తుడు ఎవరైనా వాళ్ళని చూసి పలకరించకపోతే నెగిటివ్ రియాక్ట్ అవుతాం. ఏంటనే వాడు పలకరించకు నన్ను పంపించేది, వాడి దగ్గర నేను తక్కువ బాయ్. అసలు ఎన్ని సంవత్సరాలు భక్తి బాయ్. ఏమో అది టెస్ట్ ఏమో తెలియదు. కోపం వచ్చింది, బయలుదేరి అన్నాడు. కోపం రావాలి, కోపం రాకపోతే వాడు ఆరోగ్యవంతుడు కాదు. వాడు బూతులు తిరుగుతున్నా హీ అన్నవాడు అనుకో, మా కిరణ గడికి కూడా కోపం వచ్చింది. ఏమన్నాను ఏంటి అంటే కోపం వచ్చింది. కోపం రావాలి. నవరసాలు ఉండాలి మనుషులు. దుఃఖరసం ఉంటుంది, హాస్యరసం ఉంటుంది. సరే రసాలు జోలుకిలే, ఈరోజు భోజనం రసం ఏమవుతుందా అండి. కోపరసం ఉంటుంది. మీకు ఇంకొసంగా చెప్పక, పిల్లోడు అవనొస్తున్నాయి తప్పిడి తీపిడి పనులు చేస్తుంటే చెదపేరు తెస్తున్నాడు. కొడత కిరత తీరుగా అంటారు. ఇది ప్రతికి కడలు కూడా ఇది గొప్పలో రాని బాగా అంటారు. వాడు చాలా పర్ఫెక్ట్గా ఉంటా, కట్టితో చూడకుండా, తప్పుడు ఆలోచన లేకుండా. ఇది ఒకసారి విలియం ఎల్బర్ట్స్ గారు పెళ్లి చేసుకోవాలని చెప్పేసి వాళ్ళ అమ్మ బలవంతం చేస్తే మేము పెళ్ళి వస్తామని. ఒరే పెళ్ళి వస్తే నువ్వెట్టంటావు రా అంటే, లేదు నాకు సేవలోనే ఉండాలనిపిస్తుంది అని. సరే ఒక పని చేయరా, ఆయన చెప్పారు కంపెనీ మైకు 2 రకాలు, కార్డులెస్ మైకు, కార్డు మైకు. కార్డులెస్ మైకు, కార్డు మైకు 2 మైకులు ఉపయోగపడతాయి వాడటానికి. కానీ నువ్వేమైకో దేవుడు అడుగురా. కార్డులెస్ అంటే వైర్ లేదు, కార్డు అంటే వైర్ ఉన్నది, వైర్ అంటే భార్య. భార్యలోకి వెళ్ళి సేవ చేయాలో భార్య లేకుండా సేవ చేయాలో దేవుడిని అడుగురా అని చెప్పి అడిగిందాన్ని. సరే దేవుడు ఆయనకి ఏదో ప్రత్యక్షత ఇచ్చాడు, పెళ్లి చేసుకున్నాడు. 35 ఏళ్ళు వచ్చిన పెళ్లి ఊసి ఎత్తకుండా, పెళ్లి మాట ఎత్తకుండా సప్పుగా ఉన్నాడు అనుకోండి, అప్పుడు పరిశుద్ధుడు అందరం చెప్పండి. డాక్టర్ ఉండరు, మా అబ్బాయికి పెళ్లి కూడా తల్లిపోతుందండి, పెళ్లి కూడా లేదు, లోపం ఏమన్నా చూపించండి, ఆరోగ్యం బాగలేదేమో చెప్పండి డాక్టర్ గారు. ఇప్పుడేమో వాడి స్థితి నిర్ధారణ చేయడానికి, వెన్న శాతం చూడడానికి స్కాన్ చేసినట్టు, మిషన్ వేసినట్టు అసలు మా పిల్లడు కాదు తెలుసుకోమని గోడ మొహం పెడతారు. మనిషి పద్ధతి. ఏదైనా టూ మచ్ ఇస్ టూ బ్యాడ్. అది ఎక్కువ ఉన్న ఇబ్బంది, ఇది ఎక్కువ ఉన్న ఇబ్బంది. అసలు కోపం లేకపోతే మంచి కాదు, మంచి ఆరోగ్యవంతులు కాదే కాదు. కోపం ఉంటుంది. బైబిల్ ఏమని చెప్తుంది? కోపపడి కానీ అబ్బో చాలా కష్టం. కోపడంత కానీ పాపం చేయకూడదంట. మనం కోపం వచ్చిందంటే బూతులు వచ్చేస్తాయి. నేను దగ్గర భాషగా అనుభవంతో చెప్తున్నాను అనుకుంటాను. చూస్తాం తప్ప. ఒకసారి నేను హైదరాబాద్ మీటింగ్స్కి వెళ్తుంటే
ఏదో విషయం మీద బయలుదేరినాక ఏం మొదలుపెట్టి నాకు బాగట్లేదు, హాస్పిటల్కి వెళ్ళాలి, 3 రోజులు ఉంటావు, ఈ రోజు వెళ్ళే రోజు 3 రోజులు వచ్చే 5వ రోజుకి ఎవరు చూపించమన్నా చూపించలేదు నన్ను, ఏం చేస్తావు నాకు కరమెట్ట తగలబట్టి నేను బ్రతికి ఇక ఆడపిల్ల సంగతి తెలుసుగా మీకే ఎదుక 99 రోజులు నెత్తిని పెట్టుకొని చూసిన 100వ రోజు కనుక పొరపాటున కొంచెం విస్మరిస్తే 99 రోజుల సంగతి తొంగలో దొక్కి ఆ ఒక్కరోజు హైప్ చేస్తారు ఆడపిల్లలు. అందులో దేవుడు వాళ్ళకి ఇచ్చిన వరం ఏంటంటే నోను. పురుషుడేమో దబి దీపి నుండి వేస్తారు, అయిపోద్ది కాసేపు మళ్ళీ 10th అయిపోతుంది పోద్ది, ఆ తర్వాత మళ్ళీ మామూలు ఇంటికి రావాల్సిందే, అన్నం పెట్టమనాల్సిందే, నీళ్ళు ఇవ్వాల్సిందే, ఈ బ్రతినాలుకోవాల్సిందే. ఇక్కడ మొదలైతే అసలు అడ్మినిస్ట్రేషన్. ఒక్కసారి బెంగ తీసుకున్నారంటే రోజులు వారాలే నరకం ఎటువంటి తెలియదు చూపిస్తారు భూమి మీద. దండగ పొలం పెట్టింది. నా పరిస్థితి ఏంటంటే ఇప్పుడు నేను బయలు వెళ్ళడమే కష్టం, నడుస్తానే ఎక్కడ తూరు వచ్చిందో తెలియదు. ఒక్కోసారి నేను ఆరోగ్యం పోతాను అనుకుంటుందేమో భ్రమలో, నేను కూడా అసలు నన్ను తీసుకెళ్ళి టీ గంటకు బయట ఎక్కువ ఇద్దరం ఓట్లో పడుకోమని చెప్తా. ఓహో నీకు బాగోట్లేదు కదా సాలిగద్దు అంట, నన్ను హాస్పిటల్కి తీసుకెళ్తేనే లేచింది. ఎప్పుడు అడగాలి అది, ఎప్పుడు అడగాలి? ఏంటోంది గుడ్డి కన్నావు, నిద్రపోయినా ఒకటే, మేలుకున్నా ఒకటే. ఓపెనైనా చూడలేదు, నిద్రపోయినా చూడలేదు. నేనేంటంటే దేవుని పని కోసం బ్రతుకుతున్నా, ఆయన ఇచ్చిన ఊపిరి, ఆయన ఆయుష్కాలం ఆయన కోసమని బ్రతుకుతున్నా. ఈ పరిస్థితిలో భార్య తీసుకెళ్తాను, వాడు సరైనడైతే ఎట్టెత్తుకైంది. అసలు అందరు భర్తలు భార్యను తీసుకొని వెళ్తారు, నువ్వు అసలు నన్ను పట్టించుకోవు, సత్య బతికామని మొదలుపెట్టింది. ఇంకా అప్పుడే జస్ట్ టిఫిన్ చేస్తున్నాను, ఎంత చంపంటే పళ్ళ వేసి కొట్టి కింద పడి లేచింది బయటికి. అది కూడా అరుచుకోవటమే. అదేంటి భాష గారు అతటంటే మీకు ఈ వయసులో అంటారా? అది అంచుకోవడం కాబట్టే పళ్ళాం. సర్వసామ దేవుడు నన్ను క్షమించుగా. ఈలో కాపీ వచ్చాడు తెలిపిలా పాపం కోప్పట్టగా, నువ్వు అడ్డు కాదు ఇటు కాదు, నువ్వు సేవలో ఉన్నవాడు కాదు, బయట ఉన్నవాడు కాదు, పూర్తిగా మా దగ్గర ఉన్నవాడు కాదు. ఇక నాకున్న ఫ్రస్ట్రేషన్ అంతా అన్ని చూపించేసి ఏడ్చుకుంటూ వెళ్ళాడు లోపలికి. ఎదురు మాట్లాడ. నేను నిన్న భాగ్యం బట్టి చాలా శుభించా దేవుడు. ఎందుకు తెలుసా? ఒక సెటిల్మెంట్కి వెళ్ళాం, సంఘంలోనే భార్యాభర్తల మధ్య చిన్న ప్రాబ్లం అయితే మాట్లాడడానికి వెళ్ళి ఇద్దరిని సఖ్యపరచడానికి చెప్తే అమ్మాయి మాస్టర్ కూతురు, ఈ అబ్బాయి ఎక్కువ విశ్వాసం, 9 ఏళ్ళు కాపురం, 2 పిల్లలు, బ్యాంక్లోప్స్లో చేస్తాడు జాబు, బాగానే చూసుకుంటాడు, మంచి పిల్లలు. ఇంక నేను చెప్తున్నానంటే తెలియదు, అమ్మాయి కూడా మంచిదే, ప్రార్థన బైబిల్ స్టడీ అంటే పొద్దున వస్తే అయిపోయి సాయంత్రం 4 అయిందా కథలు ఉంటుంది పిల్లలు పెట్టి. ఎన్నడో కేవలం సహనం లేక, ఆ పిల్లకేమో సహనం లేదు, ఈ పిల్లడికి అందం చేసుకోవడం చేత కాదు, డివేట్ అయ్యారు, గొడవలు అవుతున్నాయి, కేసులు దాకా వెళ్ళాడు. నా దగ్గరికి వచ్చిన విషయం చర్చికి నాకు 3 ఏళ్ళు, మొన్న ఈ మధ్య వచ్చి ఇట్లా సంగతి అంటే నేను మాట్లాడుతాను. వాళ్ళ నాన్న కూడా నాకు తెలుసు, పాస్టర్ గారు కూర్చు పిలిపించే మాట్లాడుతుంటే పాస్టర్ గారు కూర్చుంటా, వాడు అక్కడ మాట్లాడితే ఇక్కడ వస్తుంది. ఈ అబ్బాయి ఎవరు అన్నా, మావాడేనండి అన్నాడు. నన్నైతే గోదవి కొరవెక్కింది. ఏదంతా విషయం నేను మాట్లాడుతుంటే పిల్లలు బయటికి రాదు, నేను మాట్లాడతాను. ఆత్మీయ పిల్లలు రావు, సేవకులు నా నేతృత్వంలో ఉన్న బిడ్డను మాట్లాడేటప్పుడు పెద్దోళ్ళకి అవకాశం ఇచ్చి చూస్తారు. బావి కానీ, జెస్సీ కానీ, శంతం కానీ, ఈవెన్లో నాకంటే 12 ఏళ్ళు పెద్దలు మన్నాయి. నేను కేవలం సేవకుండాలి దొక్కుపోతుందో, నేను ఏదైనా మాట్లాడితే ఇంకా ఆ మాటే కానీ ఆయన ఎదురు చెప్పాడు. వాడు బూజులు ఇచ్చేస్తున్నాడు. ఈ అబ్బాయి వాళ్ళ అమ్మ ఏదో మధ్యలో ఎట్టోపేసి అని చెప్పి చెక్కాలని నాకు. నేను ఇంక లేచి మామూలుగా వాకింగ్ దట్ ఇచ్చాను.
వాళ్ళు వీళ్ళు మొత్తం చేతులు కొట్టుకుంటారు. మాట్లాడినయ్యా చెప్పండి. నెత్తిపని కాదు. రెండోది ఈ పిల్లల్ని బట్టి ఆ ప్రేమ బట్టి ఆత్మీయ విద్య కనుక ఏదో మాట్లాడి సరి చేద్దామని వచ్చాను. మీరు కొట్టుకుని ఇది రంగస్థలం చేస్తే దానికి నేను కాదండి బాధ్యత. బయటికి ఎలా చూసుకుందాం అంటాడు. వాళ్ళ బావగారి తమ్ముడిని వాళ్ళ అమ్మ తిట్టాడని వాడు టెంప్ అయ్యాడు. వాళ్ళ అమ్మ తిట్టాడని టెంప్ అయితే టెంప్ అయినందుకు వాడిని బయటకు చూసుకుందాం అంటాడు. నా బాబీ గుర్తొచ్చాడు. వెంటనే ఒక మాట ఎదురు చెప్పరు. ఆ రోజునే కోప్పడే బయటికి ఎక్కువ వెళ్ళిపోయాడు లోపలికి. ₹1 లేకపోతే నేను కదా ఎదురు మాట్లాడిన రెడ్డి అంతకంటే భాగ్యమే ఉంది. రెండోది సేవకులం అని చెప్పుకుంటే తెంగి పనులు చేస్తా సేవకుల్ని చండాలంగా ప్రజల ముందు అప్పచెప్పే పిల్లలు ఉన్నారు. బాబు మీద కోప్పడ్డాను అసలు. కొండబట్ట వాక్యం చెప్పి నేను హైదరాబాద్ వెళ్ళాను. అనిల్ దగ్గర పాస్టర్స్ పెట్టి దానిలో అంత గజిబిజి ఉంది మైండ్. ప్రే చేయమంటే జాగ్రత్త నువ్వు చేసుకోవన్న కాదు. కేవలం కోప్పడి ప్లేట్ ఇసిరి నేనున్నతో నీకు నా విలువ తెలియదు, కేవలం ఆయన పని కోసం ఉంచుతున్నాను నీకు, అప్పుడు నీకు అర్థమైందని చెప్పి ఆవు నేర్పించి ఇక అక్కడ కొండమోడు వచ్చేలో నేను వాక్యం చెప్పాలి. ఇంటి దగ్గర కోప్పడి ఇంట్లో వాడిని నేర్పించి నేను అక్కడికి వచ్చి వేదికకి వాక్యం చెప్తే మీకు తెలియదు రాంబాబు అంకుల్ రాంబాబు అనుకుంటారు. ఎందుకంటే నాన్న ఎక్స్టర్నల్ సర్ఫేస్ అయ్యి మీకు తెలుసు, అంతరంగా ఎవరు చూస్తారు. ఫోన్ చేసి బాబీకి సారీ చెప్పాను, ఫోన్ చేసి ఆమెకు సారీ చెప్పాను, ఫోన్ చేసి వచ్చేదో 2-3 సార్లు చెప్పి మళ్ళీ నేను సమర్థించుకుంటేనే మీ ఎదురు నిలబడి వాక్యం చెప్పగలను. సమర్థింపు కాదు, సరి చేసుకుంటే పదోత్తం నన్ను నేను సరి చేసుకుంటే కోపపట్టి కానీ అక్కడ వచ్చాము. ఇది కోర్పడవచ్చు, మనుషులు కాబట్టి కోపం ఉంటుంది. బట్ డూ ఇట్ నాట్ అబౌట్ బ్యాలెన్స్గా ఉండాలి. మన కోపంలో బూతులు వస్తాయి, మన కోపంలో శాపనార్థాలు వస్తాయి, మన కోపంలో ఎదురు నాశనం అవుతాం, మన కోపంలో మనుషులందరూ ఎక్కడ ప్రవర్తిస్తారు అక్కడ ప్రవర్తిస్తాం. బాగా కోపం వచ్చింది కోసుకున్నానంటే ముక్కు కోపం తగ్గి తర్వాత నా ముక్క రావేంటి వచ్చిక కోపాన్ని కోసిన ముక్కు శాంతాన్ని రాదంట. అందుకే బీ బ్యాలెన్స్, చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటా. దేవుని హోల్డ్లో మనం ఉండి మన చేత్తో కుటుంబాన్ని హోల్డ్ చేసుకుంటూ కుటుంబానికి యజమానిగా కుటుంబానికి యజమానురాలిగా ఉండాలి. సేమ్ టైం మన పరిశుద్ధ కాపాడుకోవాలి. అదే సమయం మన పాదాల దగ్గర మన ఆత్మీయ జీవితాన్ని జాగ్రత్త పరచుకోవాలి. లేకపోతే ఎవరు బోధిస్తాం? వైద్యుడా నిన్ను నీవే. కోపం డబ్బు ప్రేమించే తత్వం స్వయం. ఒకసారి నేను మాట రీల్లో మాట్లాడితే ఎన్ని విమర్శలు వచ్చినాయో. స్వయం కోసం సేవ చేయ, నాకు దేవుని కోసం సేవ చేయాలి. బ్రతకడానికి చేయ, మాకు పరిచర్య బ్రతికించడానికి చేయాలి. అసలు నాకైతే లెఫ్ట్ రైట్ ఇచ్చుకున్నా. కొంతమంది ఫోన్ చేసి ఇప్పుడు నువ్వు కట్టే బట్టలు, నువ్వు తిరిగే కారు, నువ్వు ఇవన్నీ కాదా? బ్రతకడానికి చేయి మాకపోతే ఆయన ఇస్తే కదా బ్రతుకుతోకి. ఇది క్రైస్తవులు. కొంతమంది అయితే నీ గుణవంతా వదిలేసి కట్టుబట్టతో వచ్చేయి మేము నమ్ముతాం అప్పుడు అని ఇంకోకడు. ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా పరిచర్యలు ప్రేమలోనే చెయ్యాలి. స్తోత్రం స్తోత్రం. సో పరిశుద్ధాత్మను కలిగిన వ్యక్తి యాటిట్యూడ్ మారిపోతుంది. ఇది కన్ను కాబట్టి కళ్ళు దోషపూర్వకంగా ఉంటాయి కాబట్టి కొన్నిసార్లు మంచి చూస్తుంది, కొన్నిసార్లు చెడుకు చూస్తుంది.
కన్ను చూసినప్పుడు మనసు ప్రేరేపించబడింది, మనసు ప్రేరేపించినప్పుడు బాడీ దాన్ని ఫాలో అయితే లెక్కి దావీదు చేస్తాడు అద్భుతమైన ప్రార్థన. వ్యర్థమైన వాటిని చూడకుండానట్లు నా కనులు నీ ధర్మశాస్త్రములు ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు నా కన్నులు. ఆయన అంటాడు ఆకాశము క్రింద భూమి మీద కంటికి కనిపించిన దేన్ని అనుభవించకుండా దాటిపోలేదంటాడు. ఎవరు? సొలొమోను. దైవజనుడు ఆశపడ్డాడు, ఆకాశమందు నీవు తప్ప నాకెవరు ఉన్నారు, నీవు నాకు ఉండగా లోకంలో హెలియు. ఈయన ఆత్మీయుడే, ఆత్మీయుడై ఉండి భూమి మీద సూర్యుని క్రింద ఉన్న వాటినే చూస్తూ పరిగెత్తాడంట. మార్చుకున్నాడు జీవితం, లాస్ట్లో మార్చుకుంటే మార్చుకోవచ్చు, అది వేరే విషయం. దేవుడు జరిగిన తెలియదు ఒక బ్లాక్ స్పాట్ గా సొలొమోను జీవితం. భక్తి కంటే కూడా బహుమంది భార్యలని, కామాతో పెడరిలోని దీంట్లో ఎక్కువ మనం ఆలోచన చేస్తాం. క్రీస్తుకే కూడా లేపబడ్డ వారైతే పైనున్న వాటిని వెదకండి పరిస్థితి చెప్తుంటారు. పైనున్న వాటిని ఆశా వెలికాడు, ఆకాశం ఉన్నట్టు కన్నులెత్తాడంట. తెరబడిన ఆకాశాన్ని చూశాడు. కెమాన్ నది ప్రాంతంలో తెరబడిన ఆకాశాన్ని చూశాడు యెహెజ్కేలు. దేవుడి దగ్గరలో మనం చెప్పుకొని భూ సంబంధమైన వాటిని, కంటికి కనిపించే వాటిని చూసినప్పుడు టెంప్ట్ అవుతాం. టెంప్ట్ అయినప్పుడు మనసు వెంటనే కోరుకుంటుంది, కోరుకున్నప్పుడు బాడీ ఫాలో అయితే ఆత్మీయ జీవితం రప్చర్ అయిపోతుంది. ప్రజలో అణుచుకోవాలి. కమ్నట్ని చూస్తుంది, చూడకపోతే గుడ్రాను. నేను బైక్ రైడ్ చేస్తుంటే ఈ వైపు చూడగలుగుతాను, ఈ వైపు చూడగలుగుతా, టర్న్ అవుట్ వైపు. రైట్ సైడ్ టర్న్ అవ్వాలంటే కనపడదు నాకు చూస్తే, ఏవో చెప్పేది. ఈ కళ్ళు కనపడుతుంది కాబట్టి సర్వే అవుతాను, రెండు కనపడకపోతే గుండెడు. కళ్ళు కనపడాలి. సేమ్ టైం ఏది మాన్యమో ఏది మాన్యము కాదు, ఏది యోగ్యమో ఏది యోగ్యం కాదు, ఏది యుక్తమో ఏది యుక్తము కాదు, ఏవి దైవ సంబంధమైనవో ఏవి లోక సంబంధమైనవో ఎంచుకుని వాటి కొరకు రాకున్నాడు. స్తోత్రం. ఒక క్రైస్తవుడు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాడు అనడానికి ఒక ర్యాపిడ్ రుజువు ఏంటంటే ద లైఫ్ స్టైల్ మారిపోతుంది. ప్రభు నెరక ముందు ఏది చేసిన డబ్బు కోసమే, పిల్లలు కుటుంబం ఉంటారు కాబట్టి. ప్రభు నెరిగిన తర్వాత దేవుని కోసం డబ్బును కూడా తొక్కి అవుతుంది. అది చెప్పుకోడు, ఇస్తాడు. నీతిమంతులు విడవబడదు, వారి పిల్లలు భిక్షమెత్తారు. ఇది సత్యం. కనికారంగా ఏది అని కాకుండా పోషించిన దేవుడు ఆ విశ్వాసం స్థాయి మనలో ఉండి విడిచిపెడతాడా? చెప్పండి. నారు వేసిన వాడు నీరు పోయకపోతాడా? ఖచ్చితంగా కోసం. మన విశ్వాసంలో హెచ్చుతగ్గులు అప్పటికల్సి వస్తాయి, కానీ దేవుని ప్రేమలో, దేవుని కృపలో, దేవుని ఔన్నత్యములో, దేవుని ధారాళతలో, దేవుని గుణలక్షణాల్లో ఎప్పుడు అప్ అండ్ డౌన్స్ ఉండవు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మన ఎక్కడ ఓకే సంజయనగర్ చర్చిలో కూడా స్తోత్రం, స్తోత్రం. దేవుని ఆత్మతో నింపబడిన వాడు తన అంతరంగ జీవితం మారుతుంది. ఇక నీకు 100 కృపావరాలు ఉండొచ్చు. దేవుడు ఇచ్చినటువంటి కృపావరముల విషయమై సంతాప పడ్డాడు. మళ్ళా ఇట్లా కాదుగా, ఇష్టమైనప్పుడు ఇచ్చి తేడా పెడుతున్నది నాకు అక్కడానికి ఇస్తాడంతే. హీఈస్ ద గాడ్ గివింగ్. ఇక ఆయన ఇచ్చిన వాళ్ళు లేడు, ఇవ్వటం ఇస్తాడు. కానీ 5 లక్షల రూపాయలు ఇచ్చి వ్యాపారం చేసుకోరా అని చెప్పి
వాడు తాగి తిరిగి 5 లక్షలు నాశనం చేస్తే నా డబ్బులే చేసేవాడు అడగడు ఆయన. డబ్బులు ఇచ్చినందుకు ఫీల్ అవ్వడు కూడా, బ్రతుకు నాశనం అయినందుకు ఫీల్ అవుతాడు. ఏదైనా కృప దేవుడు ఇచ్చినప్పుడు, ఏదైనా దీవెన ఆశీర్వాదం ఇచ్చినప్పుడు ఉపయోగపెట్టుకోక నాశనం అయితే అందుకు సంతాపడతాడు. కానీ నేను నీకు ఎందుకు ఇచ్చాను దాని గురించి ఆడు. నేను ఎందుకు వీళ్ళ కోసం ప్రాణం పెట్టాను ఎప్పుడైనా నేర్చలేగా. మార్పు లేని మన బతుకుల గురించి ఏడుస్తాడు. మనం ఏడుస్తాం, అనవసరం వాడికి ఇచ్చాను, ఇంకొకటి ఇచ్చిన బాగుపడేవాడే, మనం ఏడుస్తాము. దేవుడు ఆయన ఏడ్చే పేరు కోసం అంటే మార్పు లేని మనం బతుకుంటాం. స్తోత్రం స్తోత్రం. బైబిల్ చెప్తుంది బహిరంగ వరాలు అనేవి దాదాపు డైరెక్ట్ కనిపిస్తాయి. అన్ని కృపావరములలో బహిర్గతం కాని 2 వరాలు ఉన్నాయి. అది నీకు నీ దేవునికి మాత్రమే తెలుసు. ఇందులో బహిర్గతం కాని మొదటి వరం ఏంటంటే విశ్వాసం. ఉందా? కృపావరాల లిస్టులో ఉందా విశ్వాసం? విశ్వాసము అనేది ఎన్ని వరాలు నీకున్నా, ఎన్ని ఆధిక్యతలు నీకున్నా, నీ వరాల వల్ల నీకున్న ధన్యతల వల్ల ప్రజలకు అది ఉపయోగపడింది, కానీ నీకు ఉపయోగం కాదు. మరి నీకేది ఉపయోగం అంటే విశ్వాసమే నీ ఆత్మీయ జీవితానికి ఉపయోగం. నువ్వు ప్రవచన వాక్యం చెప్పు, బుద్ధి వాక్యం చెప్పు, జ్ఞానవాక్యం చెప్పు, అద్భుతాలు చేయి, స్వస్థతలు చేయి, అవునా? భాషలు మాట్లాడు, భాషలకు అర్థం చెప్పు. ఎన్ని వరాలు నీకున్నా ఆ వరాలు ఒక ప్రజలకు ఉపయోగం. కానీ ఫండమెంటల్ రాంగ్ ఏంటంటే ఎన్ని వరాలు పొందిన విశ్వాసం అనే వరం కనుక లేకపోతే అంటే తాళం వేసి గొయ్యం కాల్చింది. అందరికీ చెప్పి చివరికి నేను బ్రష్ అయిపోతాను. ఏ వరం లేకపోయినా పర్లేదు, నో ప్రాబ్లం. విశ్వాసం అనేది లేకపోతే భ్రష్టత్వంలో వెళ్ళిపోతుంది. సో విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యం. విశ్వాసము అనేది దేవుని ఆత్మ కలిగినటువంటి వాడు ఖచ్చితంగా కీప్ చేస్తాడు. ఎవరన్నా ఇదిగో ఆయుధం నన్ను చంపినను నేను ఆయుధం అయితే ఆ స్టాండర్డ్స్ ఎప్పుడు వస్తాయి? మనం ఆ స్టాండర్డ్స్ ఎప్పుడు వస్తాయి? హబక్కూకు అనుభవం అదే కదా, శబ్దమిచ్చే పద్ధతి వాళ్ళ అనుభవం అదే కదా. రెండోది దేవుని ఆత్మ వివేచన, ఇది కూడా బహిర్గతంగా స్పిరిట్ ఆఫ్ అండర్స్టాండింగ్. వివేచన అనేది ఆయా ఆత్మలు దైవ సంబంధమైనవో కావో తెలియాలంటే వివేచన ఉండాలి. రెండోది అసలు నువ్వేంటో నీకు తెలియాలంటే కూడా వివేచన ఉండాలి. లేకపోతే ఎంచుకొని తగిన దానికంటే స్థాయికి మించి స్థితికి మించి ఎంచుకుంటాం. అణిగిపోయి బ్రతకాలంటే, దేవుని యొక్క తగ్గింపుతో బ్రతకాలంటే నువ్వేంటో నీకు తెలియాలన్నమాట. నువ్వేంటో నీకు తెలియాలంటే అది ఒక పరిశుద్ధాత్మ అనుగ్రహించిన వివేచన వల్ల మాత్రమే సాధ్యం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సో మీకు అందరికి తెలిసి మాట, దేవుని ఆత్మను కలిగిన వాళ్ళు అని ఎలా చెప్పగలమంటే ఆత్మఫలం ఉంటుంది. ఇది కామన్ ఫీచర్. ఏ ఫలం ఉంటుంది? ఆత్మఫలం. ఆత్మఫలం ఏమనగా అన్నాడు, చెప్పండి ఏమన్నా? ప్రేమ, అవును, ఎన్ని వంతునివి? 9 గుణ లక్షణాలు మనలో ఉండకపోవచ్చు. సరే,
ఆత్మఫలం అంటే ఉండాలి ఖచ్చితంగా. అట్లీస్ట్ చివరిలో చెప్పండి చూడండి ఒక మాట, ఆశ. ఇది కూడా మార్మికమే, అనుభవంలో తెలుస్తుంది. ఏ ఆశలు లేకపోతే వాడు క్రైస్తవుడు కాదు, అర్థం చేసుకోవాలి. ఏ ఆశలు లేకపోతే సన్నాసుడు. క్రైస్తవుడు సన్నాసుడు కాదు. క్రైస్తవునికి ఒక తండ్రి ఉన్నాడు. క్రైస్తవుడు సంఘంలో వ్యక్తి. క్రైస్తవ సంఘానికి భక్తు ఉన్నాడు, భరించేవాడు ఉన్నాడు. క్రైస్తవ సంఘాన్ని రక్తంతో కొనుక్కున్న యజమాని ఉన్నాడు. క్రీస్తుని స్వరక్షిపడిగా కలిగినోడు సన్యాసి అవుతాడు. సన్యాసి గారు రాజర్షి. స్తోత్రం, స్తోత్రం. ఆశా నిగ్రహము అంటే ఆశ లేకుండా బ్రతకడం కాదు. ఆశలు ఉంటాయి. ఏది మాన్యమైనదో ఎరగా. బైబిల్ అన్నాడు పౌలు భక్తుడు, అన్నిటి యందు స్వాతంత్రము కలదు గాని అన్నియు చేయదగినవి ఆశలు ఉంటాయి. ప్రభువుని ఎరగని లోకం దృష్టిలో తుచ్చమైన కోరికలు ఉంటాయి. ప్రభువుని ఎరిగిన వారిలో కూడా రెండు రకాలు ఉన్నాయి కోరికలు. శారీరక ఇచ్చలు ఉన్నాయి, ఆత్మానుసారమైన ఇచ్చలు ఉన్నాయి. ఆత్మ చేత శరీర క్రియలను చంపివేయాలి. ఇప్పుడు బ్రతుకుతుంది ఆత్మే, జీవిస్తుంది ఆత్మానుసారమైన జీవితం. ఆత్మను కలిగిన వాడిని ఎలా గుర్తించవచ్చు అంటే ఆత్మానుసారంగా బ్రతుకుతాడు. స్తోత్రం. ఆత్మానుసారంగా బ్రతుకుతున్నాడంటే కోరికలు లేవనిగా. కోరికలు ఉంటాయి, కానివేవో చూసి రెక్టిఫై చేసుకుంటాడు. దేవుడు మహిమ తెచ్చేవేవో, దేవుడు ఆస్వాదించేవేవో చూసి వాటి కోసం బ్రతుకుతాడు. ఏది మధ్యలో పాట వచ్చింది, ఆనందమని నీవే ఆశ, నీదే ధ్యాస. బాగుందన్న, చక్కగా అందరూ వింటున్నారు. ఆ పిల్లడిని మనం పేరు ఇచ్చాం. మనం పాఠం తీసి కాదు, నీవే నా ఆశ, నీవే నా ధ్యాస అంట. నీవే నా ఆశ అంటాం. మన పొరుగత్త వస్తువులాగా. నేను కూడా ఒకసారి ఎస్ఐవాళ్ళు పెట్టి మీటింగ్కి గాడి పెట్టి వారి పని ఎక్కడికో బైక్ వేస్తున్నా. దాదాపు 17-18 మోషన్స్ అయ్యి ఆ రోజు ఉదయపూరి సాయంత్రం. డయాబెటిక్ వాళ్ళకి మెటబాలిక్ డిజార్డర్, అదే ప్రాబ్లం. ఇక వెళ్ళలేవులే చెప్పే వాళ్ళు ఫోన్ చేసి అంటాం. మేము అంత పెయిన్లో కూడా వెళ్ళలేవులేనే మాట నాకు డైజెస్ట్ అవుతుందా. చివరికి నువ్వు పంపిస్తే వెళ్తాం ప్రభా, నీకు అసాధ్యమేమైంది. ఆలప్సన 5 గంటలకు ఎక్కడ లేని ఎనర్జీ వచ్చింది. లేచాను, మజ్జిగ సాటేసుకుని తాగాను, బయలుదేరాను. నోరు ఎండిపోతుందంటే ఓఆర్ఎస్ చదువు తెచ్చిచ్చాను. అసలు ఏమీ కానట్టుగానే బయలుదేరాను. ఆ రోజు మళ్ళీ వాక్యం చెప్పాను. ఆ ట్రాన్స్లో ఉన్నప్పుడు ఆశ అన్నది చెప్తున్నా. ఆశ నాలో ఏమున్నది, నీవు తప్ప. శ్వాస నాలో మిగిలినది, నీకు తప్ప. ఏదైనా ఆశ నా చక్కకే నువ్వే. ఈ శ్వాస మిగిలిందంటే నీకోసమే. నీవున్నావన్న నమ్మకమే నన్ను బ్రతికిస్తుంది. చూస్తున్నావన్న నిశ్చయతే నన్ను నడిపిస్తుంది. అంటే నేను చెప్పేది, పెయిన్ వచ్చినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు, నిస్సహాయతలో, కష్టకాలంలో ఏ లక్షల వల్ల ఏ సహాయం అందనప్పుడు అప్పుడు కాదు మనం ఆ మాట అనాల్సింది. నువ్వే నా ఆశ, నువ్వే నా శ్వాస, నీవున్నావన్న నమ్మకమే, నాకు ఆశ ఇంకేముందయ్యా నువ్వు తప్ప. అప్పుడు కాదు. పరిస్థితులన్నీ బాగున్నప్పుడు అదే మాట రావాలి. కష్టకాలంలో ఇండెప్త్ హృదయపు లోతుల్లో నుంచి నీ మైండ్ సెట్ దేవుడితో ట్యూన్ అయినప్పుడు బ్రతికితే ప్రభువే, చావైతే ప్రభువే. స్తోత్రం, స్తోత్రం. ఆశ ఉంటాయి కానీ వాటిని అనుకోవాలి.
ఆశ ఉండదు దేవునిలో. దేవుని కొరకు ఏ ఆశ మనలో లేదో దాన్ని సజీవంగా నిలుపుకొని బ్రతకాలి. నేను ఒక్క మాట అడుగుతా, లోకస్తుల్లోనైనా ఆశ లేదు తెలియదు, కానీ అసలు క్రైస్తవుల్లో లేని ఆశ లేదు. ఏమో రైట్? ఒకడెవరు యాడ్ చూపిస్తున్నాడు ఫేస్బుక్లో, ఆయింట్మెంట్ రాసుకుంటే తెల్ల కనపడతానంట, ఫీడ్బ్యాక్ ఇప్పిస్తున్నాడు. అందులో ముగ్గురు పాస్టర్స్ కనపడ్డారు. ఏ నన్ను కొంచెం చీపో అంటాడు దేవుడు. తెలియనప్పుడు అందరూ చేశాం, నేను రాయలేదు, క్షమించండి నన్ను. తెలియనప్పుడు లోకం కోసం అందరూ పరిగెత్తాం. మాకున్న పిచ్చి చేస్త ఏంటంటే కాలేజ్ చదువుకునేటప్పుడు అందరు కాన్సన్ట్రేషన్ మా మీద ఉందా, లెక్చరర్స్తో సహా. డబ్బులు బాగా ఉంటే వాడిని కాన్సన్ట్రేట్ చేస్తారు. 10 రూపాయలు పెట్టే దగ్గర వాడు 100 పెడతాడు అనుకోండి, నేను రాజీనామా. బాగా చదువుకునేవాడు అయితే, షార్ప్ అయితే కాన్సన్ట్రేట్ చేస్తారు మార్క్స్. కాళ్ళు బిసిగితే కూడా వాడికి ప్రయారిటీ ఉంటుంది. మా బతుకులో బాగా చదివేవాళ్ళం కాదు, అసలు కాలేజీకి వెళ్ళి సస్తేగా సౌరీ మాస్టర్ ఉండేవాడు. పోయి ఇక పెడదాం క్లాసు రాము అని, ఏ పెడతా వదిలే అంటే, వాడు వద్దంటున్నాడు రా అని చెప్పి ఆపేసేవాడు. ఏది పెట్టవా క్లాసు? సరే పెట్టు, ఏమైంది నాకు, అమ్మాయ్య ఏ దేవుడు గుర్తి గుర్తించాడు కానీ నువ్వు ఎప్పుడు నాశనం అవుతావు అనేవాడు పుస్తకం పట్టు. బాగా తెలివేపడం కాదు, తెచ్చి ఖర్చు పెట్టడానికి డబ్బులు ఉండవు. ఈ నాన్నడు పాడైపోతావా, అసలు ఈగిపోతే కూడా పాడైపోయాం, అది వేరే విషయం. కాళ్ళు డిసిప్లిన్ అసలు చేయాలి కాదు. మరి ఇప్పుడు కాన్సన్ట్రేషన్ రావాలంటే ఏం చేయాలి? కాలేజీలో బాగా హత్యం చేసేవాడు ఎవడు ఉన్నాడు, వాడు కొట్టుకొని గత ఇచ్చేసి పైకి జనవంతరు అన్న అనుకుంటించేవాడు. తిక్కిళ్ళు వెళ్ళిపోయి పిచ్చి వైపు. మన భాషలో చెప్పాలంటే నిరుపయోగమైన జీవితం. దేవుని కృప ఆయనకి ఎలా ఇష్టమైందో, ఆయన ఏమి ఇచ్చాడో తెలియదు, కానీ నేను ఎవరిని ఆయనే ఖాళీ మోపాడు. స్తోత్రం. మనుషులు ఎవరు నమ్మలా, మనుషులు కూడా ఆదరించారు. అలాంటి టైంలో ఆయన నమ్మాడు, ఆయన ఆదరించాడు. పరిచయంలోకి వచ్చా కూడా చాలా విపత్తు మాకు వచ్చినాయి. మీరు అందరికి సేవ చేసేది మీ బ్రతుకు, మీ విధానం వేరు. నేను గుంటూరు సంజయ్ నగర్లో సేవ చేస్తున్నానంటే నా విధానం వేరు. అసలు ముందు బైబిల్ కొట్టుకోవటం కాదు, మౌనమైపోయారు, వీళ్ళదేమీ లేదంటే చెప్ప అవతల పడేసేవాడు. పరిస్థితులను అలాంటివి. ఆయన కృప, ఆయన కాపుదల తోడుంది కాబట్టి సజీవంగా ఉంచి, ఎక్కడ చెత్తగా బ్రతికామో, ఎక్కడ నిర్వీర్యమైపోయామో దేవుడు అక్కడ రిఫార్మ్ చేసి నడిపిస్తున్నాడు. స్తోత్రం. ఉంటాయి ఆశలు, ఉంటాయి. అసలు ఏమీ తెలియని జాగ్రత్తగా ఉంటాడేమో, కానీ అన్నీ తెలిసి అన్ని అనుభవాలు ఉండి మళ్ళీ జాగ్రత్త బ్రతకాలంటే కష్టం. దావీదు నాకు ఇష్టమైన హీరో. అసలు పాపం లేనివాడు కాదు దావీదు, ఒకే ఒక్కసారి జాగ్రత్తాడు. మరణ లైఫ్లో ఇంకెప్పుడు తప్పు చేయలేదంట దావీదు గురించి రాయబడి. మాంసం కూర అనేది తెలియకుండా ఉంటే తినం, అదే నాకు అలవాటు లేదంట. ఒక్కసారి తిని చూడు అని చెప్పి కాస్ట్లీ ఫుడ్ ఇది మన ఇండియాలో కాదంటారు, కానీ పాగటట్టి సంథింగ్ ఎక్కువ ఒకసారి తిని అసలు అన్నాం అనుకో, ఒక్కసారి టేస్ట్ అయితే దాని రుచి తెలిసి తర్వాత అప్పుడు మానుకోలేదు మనిషి. పాపం కూడా అంతే. పాపంలో జారిపడిన తర్వాత కూడా రీసెట్ అయ్యాడు కాదు, ఇవన్నీ గొప్ప సంగతి. సూపర్ వల్లుగా నేను చెప్పొచ్చే మాట ఏంటండి, అమ్మ ఆశ ఉంటాయి. ప్రతి మనిషికి ఒక ఆశ ఉంటుంది. ఆశ లేకుండా బ్రతకం, అసలు బ్రతకాలనిపించదు. దేన్ని చూసుకొని బ్రతకాలి అంటాం.
పాసగారు ఇప్పుడు మా వదిన ఉంది, మా పాశం గారి పక్క గంధరాలు చెప్పుకోవాలి, ఆమె కూడా ఉంది ఆశ. ఆశ లేకపోతే బతకలేం. ప్రతి మనిషికి ఒక ఆశ ఉంటుంది, కానీ క్రైస్తవునికి ఉండే ఆశ ఏంటంటే ఆయన్ని స్తోత్రం స్తోత్రం ఆత్మఫలం ఏమన్నదా. మీకు ఒక మాట చెప్తా, బ్రతుకు చేదనుభవాల్లో వెళ్ళేటప్పుడు వైరాగ్యం ఉంటుంది. దేవుని ప్రేమ మా అనుభవించినప్పుడు కూడా వైరాగ్యంలోకి వెళ్ళిపోతాం. లోక విషయంలో వైరాగ్యం కుట్టినోరేమో సూసైడ్ పొజిషన్లోకి వెళ్తారు. దేవుని ప్రేమను చూసి చూసి వైరాగ్యంలోకి వెళ్ళేవాడు బ్రతకడానికి తనను తాను దేవుని నివేదించుకుంటాడు. స్తోత్రం. దేవుని ప్రేమను చెవి చూసినోడేమో లోకం విషయంలో వైరాగ్యం వచ్చేస్తుంది. లవ్ ఫెయిల్యూర్, ఇంకేదో సర్కమ్స్టెన్స్ ఎదుర్కొనేవాడు బ్రతుకు మీదే వైరాగ్యం వస్తుంది. క్రీస్తుని సురక్షకునిగా కలిగి ఉన్నటువంటి వానికి బ్రతుకుని దేవుని కోసం బదిలిపరుచుకుంటాడు. సో దేవుని ఆత్మను కలిగి ఉన్న వ్యక్తిని మనం ఎలాగ వాక్యానుసారంగా గమనించవచ్చు అనే మాట దయచేసి చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12:11 ముగించడంలో మాట చెప్పి మీరు అవకాశం ఇస్తే తర్వాత ఇంకొన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు. నేనైతే సెకండ్ షిఫ్ట్ ఉందా ఇప్పుడు కూడా ఉందా అనేది నాకు తెలియదు. ఇంతటితో ఆపుతారా రేపు ముట్టవా అనేది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12:3 వచ్చు. చదువు. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడువాడెవడును యేసు శాపగ్రస్తుడని పరిశుద్ధాత్మ వలన ఎవరిలో యేసు ప్రభుని దాపలేదు తప్ప, పరిశుద్ధాత్మను తప్ప, పరిశుద్ధాత్మ వలన తప్ప అనే మాట ఎగిరిపోతే మొత్తం తలకిందులైపోతాయి. పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవరిలో యేసు ప్రభుని చెప్పలేడు నీవు. అంటే క్రీస్తు దైవత్వాన్ని ఒకడు ఒప్పుకోవాలి అంటే పరిశుద్ధాత్మను కలిగి ఉన్నప్పుడే సాధ్యం. అది స్తోత్రం. దీనికి మళ్ళీ వాక్యమే అర్థం వస్తుంది. దయ్యాలు కూడా ఒప్పుకుంటున్నాయిగా క్రీస్తు దైవత్వాన్ని. వాళ్ళ దయ్యాలు కూడా ఆ పరిశుద్ధాత్మ ఉన్నట్టేనా? మరి మనకి దయ్యాలకి తేడా ఏంటి? వాటికి కూడా ఆత్మ ఉంది. ఏ ఆత్మది? అపవిత్ర ఆత్మ. వాడు నాయకుడు వాడు. సో క్రీస్తు రక్తములో కడగబడి క్రీస్తు దేవత్వాన్ని ఒప్పుకొని క్రియాసహితమైన జీవితం జీవిస్తూ దేవుని ఆలోచన కనువైపు కొరకు జీవిస్తూ ఉండేటువంటి వాడు క్రీస్తు రక్తంలో కడగబడిన వాడు. ఇప్పుడు దేవుని పిల్లల్లోనే యేసు ప్రభు దేవుడుగానే అనేవాడు ఉన్నారు. యేసు ప్రభు ఒక ప్రవక్త అనేవాడు ఉన్నారు. మనం అదేగా ధ్యానం చేస్తున్నాం. తత్వాన్ని గురించి అనాలిసిసేక ఇంతకుముందు విన్నాం మనం. ఆయన సర్వాధికారి అయిన దేవుడు నిరంతర స్తోత్రాలు పూర్వతుంది. డైరెక్ట్గా ఉన్న బైబిల్లో ఏదే నిజమైన దేవుడుగా ఉన్న బైబిల్లో పలు సందర్భాలు పలు చోట్ల వాక్యాధారితంగానే మనం ఆలోచన చేసాం. ఇప్పుడు యేసు క్రీస్తు దేవుడు కాదు అంటున్నా ఉంటే యు ఆర్ నాట్ హ్యావింగ్ ద హోలీ స్పిరిట్. త్రూ ద స్పిరిట్ ఓన్లీ యు ఆర్ సేయింగ్, యు ఆర్ యాక్సెప్టింగ్. క్రీస్తు దైవత్వాన్ని ఒప్పుకోవడంలో దేవుని పరిశుద్ధాత్మ కార్యం. పరిశుద్ధాత్మను కలిగి ఉన్నవాడే ఒప్పుకోగలడు, ఆయన కొరకు జీవించగలడు. స్తోత్రం. దేవుని ఆత్మను కలిగిన వాడు దేవుని పని చేయకుండా మౌనంగా ఉండలేడు. స్తోత్రం. దేవుని పని అంటే
దావీదు యుద్ధభూమికి వెళ్ళే కదా, యుద్ధభూమికి వెళ్ళే యుద్ధం చూడటానికి వచ్చాడని అనుకున్నారు. తండ్రి ఏమో వారి యోగక్షేమాలు తెలుసుకుని వారికి ఏదో తినే విమానం ఏదో పంపిస్తాడు. తీర అక్కడికి వెళ్ళిన తర్వాత మానవ జాతి మీద జాలి మానవత్వం ఉన్నవాడు చూస్తా ఉండగా యాక్సిడెంట్ అయ్యి ఎవరైనా పడిపోతే దాటి వెళ్ళలే. రక్తం అయితేమో కేసులు అవుతాయేమో నాకెందుకు వచ్చి పట్టవాళ్ళు అనుకోడు. స్వయం కోసం బ్రతికేవాడైతే మనకెందుకు వచ్చి పడబాదు అనుకుంటాడు. ఆయన మనల్ని వెలబెట్టి కొన్నాడు. నీవు నీ సొత్తు. ఇప్పుడు ఇంక మనలో ఆయన ఉన్నప్పుడు మనం తీసే ప్రతి శ్వాస ఆయన కోసం అయినప్పుడు పడిపోయిన వాడిని చూసి దాకెళ్ళలేడు మానవత్వం ఉన్నవాడు. దేవుని కార్యాల విషయంలో కూడా అపవాని ప్రచురించేటప్పుడు దేవుని విరోధ శక్తులు పనిచేసేటప్పుడు సత్యం అనేది చిన్న భిన్నమైపోతున్నప్పుడు వాక్యం అనేది నీరు గారికంగా ఉన్నప్పుడు ఆత్మ కలిగిన ఏ క్రైస్తవుడు సేవకుడు మౌనం పొందాడు. స్తోత్రం. గొల్యాతు ప్రభావం శాస్త్ర సరులను వీరులు ఇశ్రాయేలీయులు అందరూ భీతులైనే ఉంటాయి ఎక్సెప్ట్ డేవిడ్. తెలియదు వలియదాస్తున్నాడు. ఆడిపోయినోళ్ళేమో గసగసలాడిపోతున్నాడు. ఇతను మాత్రం రోషం కట్టలు ఎంచుకుంటుంది. జీవము గల దేవుని సైత్యములు తిరస్కరించుటకు సున్నతి లేని ఫిలిష్తీయుడే పట్టువాడు. అందరేమో 6 జాయింట్ గొల్యాతును చూస్తున్నారు. దావీదు మాత్రం ఆకాశం నుంచి నేలకు వేయబడిన ఇచ్చన్న చూస్తున్నాడు. స్తోత్రం. స్తోత్రం. పరిస్థితులను మించిపోయిన గొల్యాతును దాటిపోయిన ఉన్నతుడైన దేవుని చూస్తున్నాడు. అందుకే సవాల్ విసిరాడు. అన్నదిక్కే గుర్తెక్కడా నువ్వు యుద్ధం చెప్పడానికి వచ్చావు, వెళ్ళరా బాబు, నువ్వు ఇక్కడ ఉంటే రాజుగారికి తెలిసే ఎన్ని ఒప్పుతాడు యుద్ధానికి, అనవసరం నువ్వు చిన్నోడికి యుద్ధాలు తెలియదు, తేడా ఒళ్ళు కదా పో అని చెప్పి వెళ్తాడు. ఈ వైపు నుంచి కదా ఆ వైపు పెడతాడు. అక్కడ ఇంకొక ఆత్మ ఉంటాడు, ఆయన ఎక్కుతాడు. నువ్వు మొదటి నుంచి వదలబోతు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. అయితే నేను గ్రహించింది ఏంటంటే దేవుని ఆత్మ కలిగిన వాడు దేవుని పట్టు పాడవుతున్నాడు. దేవుని ఆత్మ కలిగిన వాడు దేవుని సంఘాల మీద లోకం పరిచయం ఉంటున్నా. దేవుని ఆత్మ కలిగిన వాడు సత్యం అనేది నాశనం అయిపోతే చూస్తూ ఉండాడు. అతను ఉన్న ఆత్మ దావీదును తొప్పలు పెట్టింది. స్తోత్రం. స్తోత్రం. దేవుడు ప్రేమించి మాకు ఇచ్చిన కొన్ని ప్రత్యేక సమయంలో దేవుని ఆత్మను వెలుగుంటే వరాలే ఉండాలి. దేవుని ఆత్మను వెలుగుంటే అగ్నిలాగి రావాలా. దేవుని ఆత్మను వెలుగుంటే పావునం కావాలి. వచ్చాయి ఆ పరిస్థితులు మనం చూస్తున్నాం. ప్రస్తుతం మందు దేవుని ఆత్మను వెలిగిన వాడిని మనం ఎలా గుర్తించవచ్చు? సునిశ్చితంగా బైబిల్లో నుంచి 1, 2, 3, 4 సంగతులు మనం ఆలోచించాం. ప్రభు అవకాశం ఇస్తే లంచ్ అయిన తర్వాత కొద్ది సమయం, అది కూడా మీకు రమేష్ ఇందాక మాస్టర్ గారు అడిగితే సెకండ్ షిఫ్ట్ క్లియర్ ఏమవుతుంది అన్నారండి. ఫస్ట్ షిఫ్టే ఉంటుంది మీరు మాట్లాడండి అని చెప్పాము. అంటే అసలు కంటే మొసలు ఎక్కువైందేమో, నేను డైరెక్ట్ వాకే చెప్పకుండా ముందు ఇంట్రొడక్షన్ ఏదో చెప్పానేమో. చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయి. మీరు అవకాశం ఇస్తే ఇంకొక 1/2 hour 40 minutes మనం కంటిన్యూ చేసుకుందాం. ప్రస్తుతానికి దేవుడు మన వినికిలో ఈ మాటలను దీవించుగాక. ప్రేమ కలిగిన తండ్రి, సర్వాధికారి స్తోత్రం, కృపను బట్టి స్తుతిస్తున్నా. మీరు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు. చేరి వచ్చిన ప్రియులను దీవెనించండి. వాక్య సమతమైన ఆశీర్వాదంతో నింపండి. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.